ఒక 2-3 days క్రితం నాకు ఒక ఆవిడ కాల్ చేసింది నెల్లూరు నుంచి, అంటే ఆ ప్రాంతం నుంచి, ఏదో ఊరు. నా యూట్యూబ్ ఫ్రెండే. ఒక వింత ప్రశ్న వేసింది. నేను అసలు ఆశ్చర్యపోయాను, ఏం చెప్పాలో తెలియక. ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఒక ఇద్దరు బ్రదర్స్ని పెళ్లి చేసుకున్నారు. అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములను చేసుకున్నారు, వాట్ ఎవర్. తర్వాత ఎవ్రీ ఇయర్ వాళ్ళు పూజ చేస్తారు. ఇప్పుడు అయ్యప్ప పూజ లాంటిది. ఇప్పుడు ఈవిడకి వచ్చిన సందేహం ఏంది అంటే, ఈమె ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ, వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా బాగు. సో ఈవిడ ఏమో కొంత డబ్బుతో పూజ పూర్తి చేస్తుంది, వాళ్ళేమో చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి సమారాధనలు చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ తర్వాత రకరకాల తోరణాలు ఇట్లాంటివన్నీ చేసి పూజ చేస్తారు. మరి ఇప్పుడు అయ్యప్ప అనేవాడు ఉంటే ఆయన కృప మా ఇద్దరి మీద సేమ్ ఉంటుందా, లేకపోతే ఎక్కువ ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఉంటుందా? ఎక్కువ ఖర్చు పెట్టి ఆర్భాటాలతో చేసిన వాళ్ళకి పుణ్యం వస్తుందా? అసలు దీనికి అంటే ఎంత ఖర్చు పెట్టాలి అనే దానికి మనిషి అనుభవించే సంతోషానికి, ఆనందానికి, పుణ్యానికి ఏమిటి సంబంధం అని అడిగింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యపోయినా. అంటే మీరు చివరికి మీ మూర్ఖత్వాల్లోకి దేవుణ్ణి కూడా లాగారే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఈ విషయాల గురించి మాట్లాడుందా? మళ్ళీ ఈ విషయాల గురించి మాట్లాడితే ప్రజలకి ఐడియా లేదు, కానీ ఒక లాజికల్ కంక్లూజన్స్ ఉంటాయి. అందుకని ఆ నిలిచిపోయిన ధారణలకి విఘాతం కలిగినప్పుడు కాస్త మనోభావాలు దెబ్బతింటాయి అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ విషయంలోకి తొంగి చూస్తే అందులో ఏ బలం ఉండదు. ఇప్పుడు ఎంత పనికి ఎంత పుణ్యం అనేది ఎట్లా నిర్ణయిస్తామని నేను చాలామందిని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. పాపుణ్యాల గురించి చెప్తారు, కానీ ఉదాహరణకు 100 రూపాయలు కొంత బియ్యం వస్తుంది, 150 అయితే ఇంకొంత యాడ్ అవుతుంది, 200కి ఇంత పెట్రోల్ వస్తుంది, 300కి ఇంకొంచెం ఎక్కువ పెట్రోల్ వస్తుంది, లేదా ఇన్ని కిలోలు ఇంత ధరకి అని ఉంటుంది. అట్లాగే శిక్ష కూడా, ఇలాంటి నేరం చేస్తే ఇలాంటి శిక్ష, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్డ్. మరి పుణ్యానికి సంబంధించిన నిర్వచనం ఏమిటి? అసలు ఒక మనిషి పుణ్యం సంపాదించాడు కరెక్టే, దానివల్ల వాడు భవిష్యత్తులో పొందే లాభ నష్టాలకి ఏమైనా సంబంధం ఉందా? అంటే మళ్ళీ మరణించిన తర్వాత జన్మ తీసుకొని ఇప్పుడున్న పుణ్యఫలాన్ని అప్పుడు అనుభవిస్తాడా, లేకపోతే గత జన్మలో చేసిన పుణ్యాల ఫలితమే వాడు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడా? ఇట్లాంటి పిచ్చి పిచ్చి ధారణలన్నీ ఉన్నాయి. సో నేను చాలామందిని అడుగుతాను, మీలో కూడా అందరిని అడుగుతున్నా. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఎంత ఖర్చు పెట్టి చేశాము అనే దాని మీద, ఎంతమంది వచ్చి తినిపోయారు, ఎంతమంది సాటిస్ఫై అయ్యారు అనే దాని మీద పుణ్యము లేదా పాపము ఇట్లాంటివి ఆధారపడి ఉంటాయా, లేకపోతే ఎంత శ్రద్ధగా చేసావు అనే దాని మీద ఆధారపడి ఉంటాయా? నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పేస్తున్నా. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అయ్యప్ప స్వామి పూజ చేయని, ఆ తర్వాత 100 రూపాయల్లోనే అయ్యప్ప స్వామి పూజ ఖతం చేయని, ఎలాంటి శ్రద్ధతో చేస్తున్నావు, ఎంత సమగ్రతగా నువ్వు దాన్ని అటెండ్ చేస్తున్నావు అన్నది ప్రామాణికం తప్ప ఎంత ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎట్లయితే ఒక కారు కొనుక్కొని షో ఆఫ్ చేస్తున్నావో, పూజలు కూడా బాగా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో పూలు తీసుకొచ్చి ఎవరెవరిన సెలబ్రిటీస్ని పిలిపించి, అంటే నువ్వు బేసికల్గా పూజ ఏం చేయడం లే, నీ ఈగోని మళ్ళీ ఇంకొక విధంగా నువ్వు డెకరేట్ చేస్తున్నావు, దాన్ని సమాజానికి ప్రజెంట్ చేస్తున్నావు. సో నేను ఆవిడతో ఏం చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యం ఎందుకు మీకు? సో ఆవిడకి తెలియదు, పాపం అంతగా చదువుకోలేదు. నన్ను కనుక్కొని చెప్పు అంటే ఒక 1 day తర్వాత నాకు ఫోన్ చేసింది. నేరుగా వాళ్ళ ఆయనతో సహా ఒక 10 మందినో 20 మందినో ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి అడిగాను. ఎవరికి తెలియదండి. పోనీ ఏ పనికి ఎంత పుణ్యం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వరకున్న పండితులైనా చెప్పారా? ఊరికి పాపం పుణ్యం అని చెప్తారు తప్ప ఏ పనికి ఎంత పుణ్యం. ఒకవేళ ఆ పుణ్యం ఉంటే అది ఎట్లా కౌంట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, పుణ్యం అనేది మనం ఒకసారి ఇంటర్నెట్లో కనుక కొడితే, నేను ఎప్పుడో కొడతా ఉండండి, దొరకలేదు నాకు, కాకపోతే ఎప్పుడో చదివింది గుర్తుంది. ఇప్పుడు ఆవు దానం చేస్తే కొంత పుణ్యం, లేకపోతే అన్నదానం చేస్తే పుణ్యము, లేకపోతే గంగానదిలో నువ్వు మునిగితే అన్ని పాపాలు పోయి, ఇట్లా ఏదో నేను చదివాను. మీరు ఎవరైనా చదివితే గుర్తు చేసుకోండి. సో దీని గురించి సద్గురు ఒక మాట అన్నాడు, ఏంటంటే మంచిది, కరెక్ట్ అది. సో తప్పప్పులు ఏమీ లేవు, జీవితం మూలంలోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకొని జీవిస్తే నువ్వు జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నట్టు. మిగతా మిలిబిడిగా అవగాహన లేకుండా
జీవిస్తే అది పాపం. తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ సందర్భాన్ని బట్టి జీవితాన్ని ఎట్లాగో అట్లా జీవిస్తున్నారు. సో ఇది తప్ప కరెక్టా అన్నది విషయం కాదు. ఆలోచించవలసింది ఒక్కటే, మనం చేసే పని మనకు అవసరమా అనవసరమా అన్నది అంతే. ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఎవరెవరైతే పూజలు చేస్తున్నారో, పూజలు చేసే వాళ్ళని తప్పు పట్టట్లేదు. మా అమ్మ 3 రోజు చేస్తుంది, అది తనకు ఎందుకు అవసరం? ఇప్పుడు మా అమ్మ అడిగినప్పుడు చెప్పింది దానివల్ల వచ్చే పుణ్యాలు పాపాలతో సంబంధం లేదు. జస్ట్ ప్రతిరోజు ఒక ½ గంట నుంచి 45 మినిట్స్ అదొక ధ్యాన ప్రక్రియలాగా చేస్తానని చెప్పింది ఆవిడ. దానివల్ల తన మనసు ఎటు పోకుండా ఆ పూజ కోసం తను చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటుంది, అది తనకు తృప్తినిస్తుందని చెప్పింది. అట్లా ఎవరికి వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలి. కానీ నిజంగా అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తే, అసలు డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు, భక్తిగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక అంబానీ లాంటి వాడు చేశాడు అనుకో, 100 కోట్లు ఖర్చు పెట్టి పూజ చేస్తాడు. ఒక కామన్ మ్యాన్ 100 రూపాయలు చేస్తాడు. ఈ రెండింటికి ఏమైనా తేడా ఉందా? నేను చాలాసార్లు అంటే 2009కి తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు కూడా నన్ను. ఇప్పుడు ఎక్కడో ఉన్న ఒక విగ్రహానికి, ఒక పెద్ద ఆలయంలో ఉన్న ఒక మూల విరాట్కి, మన ఇంట్లో ఉన్న అటువంటి ఒక ప్రతిమకి దానికి రోజు పూజ చేస్తున్నాం. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్? మూల విరాట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ ఉందేమో, అది అక్కడ స్వయంభూ అక్కడ వెలిసాడు, ఆ తర్వాత ఇది మన ఇంట్లో పెట్టుకున్నది, మనం తయారు చేసింది. కానీ దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెన్స్ ఉంటుందా? నాకు అనిపించేది ఏ డిఫరెన్స్ ఉండకూడదు, దాన్ని మనం దైవం అని పిలుస్తున్నాం. కానీ నీవు మనకున్న లిమిటెడ్ అండర్స్టాండింగ్ వల్ల అక్కడ ఉన్నది గొప్పదని, అక్కడికి వెళ్తే మనకు మంచిగా జరుగుతుందని, మన కర్మలు దగ్ధమైతే అని ఏవేవో చెప్పుకొని ఆ దిశగా వెళ్తున్నారు మనిషి. సో అందుకని నేను ఆమెతో ఏం చెప్పానంటే, ఇది మీకు మీరు తెలుసుకోవాల్సిన విషయం. నా దృష్టిలో అసలు పుణ్యం పాపం అనేది నువ్వు భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు కావు. ఈ క్షణం నువ్వు అనుభవించే మానసిక స్థితి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది అంతే. సో పుణ్యం పాపం అనే చట్రంలో పడ్డావు అనుకో, మళ్ళీ అది కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోతుంది. సో అందుకని మన జీవితాన్ని సిద్ధాంతాలమయం చేసుకోకుండా ఊరికే శ్రద్ధగా మన చుట్టూ ఉన్న మనుషులతో సామరస్యం చెడకుండా ఏ పని చేస్తే ఆ పని సంపూర్ణమైన ఒక ఇంటిగ్రిటీతో కనుక చేస్తే దాని రిజల్ట్ ఆబ్వియస్గా బాగుంటుంది. అంతే తప్ప రకరకాల భయాలతో లేకపోతే రకరకాల మూఢనమ్మకాలతో నింపుకొని మనిషి జీవించి ఏం సాధిస్తాడు అసలు? నేను అడిగాను, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఈ పూజ చేస్తున్నారు, మీ జీవితంలో ఏమైనా మార్పు ఉందా? లేదు, అడగడానికి కారణం ఒకటి ఉందని చెప్పింది ఆవిడ. సో ఇద్దరు ఒకప్పుడు బీదవాళ్లే పెళ్లి చేసుకున్నప్పుడు, అంటే అన్నని ఈవిడ పెళ్లి చేసుకుంది, వాళ్ళ తమ్ముడిని వీళ్ళ చెల్లెలు పెళ్లి చేసుకుంది, అంతా బీద కుటుంబమే. ఒకటేసారి అన్నదమ్ములు ఇద్దరు అయ్యప్ప మాలేసుకున్నారు, ఒకటేసారి పడి పూజ పెట్టుకునేవాళ్ళు ఒకటే ఇంట్లో. రాను రాని ఏమైంది, అతనికి ప్రతి ఇయర్ అతను వేస్తున్నాడు మాల, ఇతను వేస్తున్నాడు, కానీ అతనికి వ్యాపారంలో చాలా కలిసి వచ్చింది. ఇప్పుడు అతను ఏం చెప్తాడు, నేను భక్తి శ్రద్ధలతో డబ్బు దాచుకోకుండా 100 మందిని పిలిచి భోజనం పెడుతున్నాను కాబట్టి నాకు అయ్యప్ప స్వామి ఆశీర్వదిస్తున్నాడు, నా బిజినెస్ డెవలప్ అవుతుంది అని చెప్పడంతో మా ఆయనకు బెంగపట్టుకొని ఈసారి అప్పు చేసి మరీ వాళ్ళ అన్న కంటే ఎక్కువ చేయాలని ఆరాటపడుతున్నాడు. అతనికి ఎట్లా చెప్పాలి అంటే నేను చెప్పాను, ఇంకా దానికి అయ్యప్ప చెప్పవలసిందే, అది మనకు సంబంధించిన విషయం కాదు. ఎందుకంటే పూజను కూడా వ్యాపారం చేశారనుకోండి, ధ్యానాన్ని కూడా వ్యాపారం చేశారనుకోండి, ఆనందాన్ని వ్యాపారం చేశారనుకోండి, అది కరెక్ట్ కాదు. సో మన జీవితం ఏమిటి? నేను చెప్పింది అయితే ఒక్కటే, శ్రద్ధకి ఒక మనిషికి ఎంత డబ్బు ఉంది అనేది సంబంధం ఉండదు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే సరిపోతుంది. నేను ఆవిడతో అదే చెప్పాను, మీ ఆయనకు వీలైతే నా మాటకి చెప్పండి, వీలైతే నేను ఒక వాయిస్ మెసేజ్ పెడతాను, అది ఆయనకు వినిపించండి, ఇట్లా ఒక తమ్ముడు ఇట్లా చెప్పాడు. నేను అందులో ఏం పెట్టానంటే, అయ్యా మీరు మంచిగా పూజ చేయాలి, కానీ ఒక వ్యక్తి ఎక్కువ డబ్బుతో చేస్తున్నాడు, మీరు తక్కువ డబ్బుతో చేస్తున్నారు అనేది కాదు పాయింట్. అసలు వేరే వ్యక్తి గురించిన ఆలోచన ఉండకూడదు. మీరు ఎంత శ్రద్ధగా మీకు సాధ్యమైంది చేస్తున్నారు. రెండోది, మీరు చేసే పూజల వల్ల మీరు రేపటి జీవితానికి ఎలాంటి ఆటంకం ఉండకూడదు. అది మిమ్మల్ని మరింత సమగ్రతలోకి నడిపియాలి, మరింత శ్రద్ధలోకి నడిపియాలి. అంతే తప్ప ఎవరికో ఏదో ప్రూవ్ చేయడానికి మీరు పూజ చేయడం ఏమిటి?
సో అక్కడి నుంచి నాకైతే ఏ రెస్పాన్స్ రాలేదు. అతను విన్నాడో తెలియదు. రెండోది మాలేసుకున్నాడు కాబట్టి నన్ను ఏం తిట్టి ఉండడు. ఇంకోటి నేను తప్పు చెప్పలేదు కూడా. సో జీవితంలో కాస్త ఎరుక అవసరం. జీవితాన్ని దర్శించే ఒకానొక చూపు అవసరం. సరిగ్గా వినగలిగే ఒక ఎబిలిటీ అవసరం. ఎవరో ఎలా ఉన్నారు అని అట్లా మనం ఉండాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ పాపం పుణ్యము భవిష్యత్తులో నువ్వు పొందే బెనిఫిట్స్ తర్వాత ఈ వర్తమానం దెబ్బతింటుంది కదా. ఇంకొక మీకు దిమ్మదిరిగిపోయే రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మళ్ళీ ఇట్లాగే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది. సేమ్ ఇదే వ్యాపారానికి సంబంధించి. అందరూ ఇప్పుడు నేనేమో అసలు వ్యాపారం గురించి మాట్లాడను, ఏమో వీడికి అన్నీ తెలుసు అన్న ఉద్దేశంతో ఏదో అడుగుతుంటారు. నేను అప్పటికప్పుడు ఏదో సరదాగా విని చెప్తాను అంతే. నేను ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్. వేరే వాళ్ళతో పోల్చుకోవద్దని చెప్తున్నది నేను. కానీ మీరు తిరిగి మళ్ళీ అటువంటి ప్రశ్నలు వేసినప్పుడు నా దగ్గర చెప్పడానికి ఏముంటుంది. సో అదేమన్నదంటే తను ఒక చిన్న షాప్ నడుపుతుంది, చాలా శ్రద్ధగా నడుపుతుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది, ప్రతి కస్టమర్తో మాట్లాడుతుంది. సో పక్కన ఇంకో వ్యక్తి కూడా షాప్ పెట్టాడు. ఎప్పుడు అతన్ని గమనిస్తూ ఉంటుంది. వాడేమో బండబూతులు తిడతాడు, ఇసిరేస్తాడు, రావద్దు పో అంటాడు, కస్టమర్స్ మీద అరుస్తాడు. నేను ఇంత శ్రద్ధగా ఉంటాను, నేను షాప్ ముందు ముగ్గు పెడతాను, అన్నీ చేస్తాను, అయినప్పటికీ నాకు గిరాకీ రాదు. వాడు తిడతాడు, ఎత్తేస్తాడు, ఇయ్యనుపో అంటాడు, గల్లా పట్టుకొని గొడవ పడతాడు, అయినా అతని దగ్గరికి వెళ్తారు. ఎప్పుడు షాపు రష్గా ఉంటుంది. నేనేం పాపం చేశాను, ఆయన ఏం పుణ్యం చేశాడని అడిగింది. నేను ఆశ్చర్యపోయాను. అసలు నేను అప్పుడు ఏం చెప్పానంటే ఆలోచించి, నాకు ఈ పాపం పుణ్యాల గురించి తెలియదు, కానీ అతను తన పనిని పూర్తి శ్రద్ధగా చేస్తున్నాడు. నీవు నీ శ్రద్ధనంతా అతని మీద పెట్టావు. నాకు తెలిసి నీవు ఆలోచిస్తున్నావు వ్యాపారం కంటే ఎక్కువగా అతని గురించి, కానీ అతను నీ గురించి అయితే ఆలోచించే అవకాశమే లేదు. నాకు తెలిసి అతను నీ షాపు ఉన్నట్టు కూడా తెలియదేమో. అంతగా ఆ పనులు అతను రమిస్తున్నట్టు. ఎక్కడైతే ఒక రసం ఉందో, ఎక్కడైతే ఒక లయం ఉందో అది అట్రాక్ట్ చేస్తుంది. మీరు వేరే వాళ్ళని సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తున్నారు తప్ప మీ స్వభావంలో నుంచి మీరు వ్యాపారం చేయట్లేదేమో నా ఫీలింగ్. అయినప్పటికీ మీ వ్యాపారం మీరు చూసుకోవాలని చెప్పాను. సో నేనేం మిమ్మల్ని అడగాలనుకుంటున్నా అంటే, నిజంగా పాపపుణ్యాల గురించి నాకు అవగాహన లేదు, నాకు తెలుసుకోవాలని లేదు. నేను చేసే ఏ పనికి పాపపుణ్యం గురించి ఏనాడు చేయలేదు. అందుకని నన్ను నేను ఎక్స్క్లూడ్ చేసుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నా. మనం పెట్టే ఖర్చు మీద, ఎక్స్ట్రావగాన్జా మీద, లగ్జరీ మీద పాపపుణ్యాలు ఆధారపడతాయి. మీకు మీరే చెక్ చేసుకోండి. అంటే నేనంటాను, ఎంత గొప్పగా పూజ చేసేవని కాదు, ఎంత శ్రద్ధగా చేసేవన్నది అది ముఖ్యం. ఆ సమశ్రద్ధనే పూజ తప్ప ఎన్ని పూలు తెప్పించావు, ఎన్ని టెంకాయలు కొట్టావు, ఎంత హంగు ఆరుబాటాలు చేసావు, ఎంతమందికి అన్నదానం చేసావు అన్నది వెరీ సూపర్ఫిషియల్. చేయొద్దనట్లే, బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్. ఇంతే నేను చెప్పాలనుకున్నది. అన్నీ చేయండి, కానీ సమశ్రద్ధ రానంత వరకు అన్ని పూజలు వ్యర్థమే. ఇది నా అవగాహన. సమశ్రద్ధ వచ్చిందా, నువ్వు అంట్లు కడిగినా అది పూజనే, మాట్లాడినా అది మంత్రమే, నువ్వేదైనా రాస్తే అది వేదం అవుతుంది అంతే. సో అందుకని ఈ భూమి మీద మనకు జీవించే అవకాశం ఉంది. సో అఖండంగా మన మనస్సును చేసుకొని ఈక్వల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్తో కనుక పనులు చేస్తే అసలు మనసులో ఏ అలజడి ఉండదు. అప్పుడు అలా జీవితమంతా ఏమంటారు, ఆనందమయమైపోతుంది. పుణ్యం పాపం గురించి నిజంగా నాకు తెలియదు. శ్రీ సరస్వతి.